సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్దాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ప్రారంభమే కాని రైతు భరోసా ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేమని దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికపై రైతు భరోసా పేరుతో రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తుంటే ఇక్కడ రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై అబద్దం చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్దాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, దాంతో పాటు పార్టీ మొన్న జరిపినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు అన్నింటిపైన ఆయన స్పందించడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి మొన్న దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన పచ్చి అబద్దాలు చెప్పారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. రైతు భరోసాను ప్రారంభించామని అబద్దాలు చెప్తున్నారు. దీనిపైన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని కూడా అన్నారు. అంతర్జాతీయ వేదికలపైన రేవంత్ రైతు భరోసా పేరుతోని అబద్దాలు చెప్తుంటే మరొక వైపు ఇక్కడ రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అంటున్నారు. సో అంతర్జాతీయ వేదికలపైన అబద్ధం చెప్పినట్లు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమేనని, తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని తాము ముందే చెప్పడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే వాళ్లకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది, మాకు హైకమాండ్ తెలంగాణ ప్రజలు అనేటువంటి విషయాన్ని మేము పదే చెప్తూ వచ్చాము. ఈ రోజు అదే విషయం నిరూపించబడ్డది. ఏం చెయ్యాలన్నా, ఏం కావాలన్నా పదే ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమే రేవంత్ రెడ్డి ఈ 45 రోజుల్లో సాధించింది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. దాంతో పాటు రాష్ట్రం దివాలా తీసిందని చెప్తూనే ముఖ్యమంత్రికి కొత్త కార్యాలయం ఎందుకు కట్టుకోవాలనుకుంటున్నారు, ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కన పెట్టి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వ సలహాదారులు కూడా వద్దు అని గతంలో కోర్టులో కేసులు వేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులను సలహాదారులుగా నియమించుకుంటున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మొన్న
సలహాదారులుగా పదవులు ఇవ్వడం జరిగింది. గతంలో ప్రభుత్వం సలహాదారులను నియమించుకుంటే వద్దు అంటూ కోర్టుకు పోయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా సలహాదారులను నియమించుకుంటున్నారు, ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు అనేటువంటి విషయం స్పష్టమవుతుందని, దాంతో పాటుగా దావోస్ పర్యటన పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దావోస్ పర్యటనకి సంబంధించి గతంలో తాము దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఒక రకంగా ఉన్నాయి. ఈ రోజు వాళ్ళే దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. గతంలో నేను దావోస్ పర్యటనకు పోయినప్పుడు స్విస్ బ్యాంక్ లో డబ్బులు దాచుకున్నామంటూ విమర్శలు చేసిరు, దావోస్ బోగస్ అనేటువంటి విషయం కూడా మాట్లాడడం జరిగింది. అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. మరి ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా చూస్తారు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.